ఓం శాంతి 24వ తారీఖు సెప్టెంబర్ నెల 2021। मीठे बच्चे, तुम यहाँ श्री कृष्ण जैसा प्रिंस बनने की पढ़ाई पढ़ते हो। तुम्हें पढ़ाने वाला स्वयं भगवान है। మధురమైన పిల్లలు, మీరు ఇక్కడ శ్రీకృష్ణుడిలా యువరాజులుగా అయ్యేందుకు చదువును చదువుకుంటున్నారు। మిమ్మల్ని చదివించేవాడు స్వయం భగవంతుడు। ప్రశ్న, बाबा जब भगवान वाचक शब्द बोलते हैं तो कई बच्चे भी मूंझ जाते हैं, क्यों? బాబా ఎప్పుడైతే భగవాన్ వాచ అనే శబ్దం అంటారో చాలామంది పిల్లలు తికమక చెందుతారు, ఎందుకు? జవాబు, క్యూంకి భగవాన్ తో గుప్త హై, ఎందుకంటే భగవంతుడు గుప్తమైనవారు। ఓ సమజ్తే హై షాయద్ ఇస్ దాదానే భగవాన్ వాచ్ బోలా హై, వారు అనుకుంటారు ఈ దాదాయే భగవాన్ వాచ అనుంటారేమో అని। परंतु निराकार भगवान को बोलने के लिए जरूर मुख चाहिए ना, కానీ నిరాకారుడైన భగవంతుడు మాట్లాడేందుకు తప్పకుండా నోరు కావాలి కదా। బాబా कहते ఏ వండర్ఫుల్ समझने की बात है कि मैं कैसे इनमें प्रवेश कर तुम्हें पढ़ाता हूँ। బాబా అంటున్నారు, ఇది అద్భుతమైన అర్థం చేసుకోవాల్సిన విషయము, నేను ఏ విధంగా వీరిలో ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తాను। ఓం శాంతి। భగవాన్ వాచ, భగవాన్ క్యా कहते हैं, భగవంతుడు ఏమని అంటున్నారు? ఏ భగవాన్ వాచ్ కిస్నే కహా, ఈ భగవాన్ వాచాన్ని ఎవరన్నారు? దేఖ్నే మే తో కోయి ఆతా నహీ, కనిపించటానికి ఎవరూ లేరు। మనుష్యకో భగవాన్ నహీ కహా జాతా, మనుషులనైతే భగవంతుడు అని అనరు। కోయి సమझेंगे कि बोलने वाले ही कहते हैं భగవాన్ వాచ, కొంతమంది అనుకుంటారు మాట్లాడే వాళ్ళే భగవాన్ వాచ అని అంటున్నారు అని। लेकिन निराकार भगवान बोल रहे हैं, ये सिर्फ तुम ही जानते हो, కానీ నిరాకారుడైన భగవంతుడు మాట్లాడుతున్నారు, ఇది కేవలం మీకే తెలుసు। ఏ కౌన్ బైఠా హై, ఇక్కడ ఎవరు కూర్చున్నారు? భగవాన్ కహా హై, భగవంతుడు ఎక్కడున్నారు? ఏ నయి బాత్ హై నా, ఇస్లియే మనుష్య మూంజ్ జాతే హై, ఇది కొత్త విషయం కదా, అందుకే మనుషులు తికమక చెందుతారు। లేకిన్ భగవాన్ వాచ్ హై జరూర్, కానీ భగవాన్ వాచ తప్పకుండా ఉంది। कहते हैं कि मैं बच्चों को राजयोग सिखा रहा हूँ, బాబా అంటున్నారు నేను పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను। నర్సే నారాయణ్ अथवा कृष्ण, नारी को लक्ष्मी अथवा राधे बनाने के लिए ज्ञान योग सिखाता हूँ, इनसे और क्या चाहिए। నరుని నుండి నారాయణుడిగా లేక కృష్ణుడిగా, నారీని లక్ష్మిగా లేక రాధగా తయారు చేసేందుకే జ్ఞానయోగాలు నేర్పిస్తున్నాను, ఇంకేం కావాలి? తుమ్కో హమ్ రాజావుం కా రాజా, ప్రిన్స్ కా ప్రిన్స్ బనాతా హూँ, మిమ్మల్ని మేము రాజులకే రాజుగా యువరాజులకే యువరాజుగా తయారు చేస్తాము। ప్రిన్స్ ప్రిన్సెస్ भी तो मंदिर में जाते होंगे ना, రాజకుమారి రాజకుమారులు కూడా మందిరాలకు వెళ్తూ ఉంటారు కదా। వికారీ ప్రిన్స్ నిర్వికారీ ప్రిన్స్ శ్రీకృష్ణ కో నమన్ కర్తే హై, వికారీ రాజకుమారులు నిర్వికారీ రాజకుమారుడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తారు। तो मैं तुमको प्रिंस का भी प्रिंस बनाता हूँ, నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారు చేస్తాను। శ్రీకృష్ణ జైసే స్వర్గ కా ప్రిన్స్ బను, శ్రీకృష్ణుడి వలె స్వర్గానికి యువరాజుగా అవ్వండి। నాలెడ్జ్ పడినే సే హీ తో బనేంగేనా, ఈ జ్ఞానం చదవటం ద్వారానే అవుతారు కదా। డాక్టర్ వ బ్యారిస్టర్ కహేంగేనా స్టూడెంట్ కో कि मैं तुमको डॉक्टर व बैरिस्टर बनाता हूँ, డాక్టర్ లేక లాయర్ అంటారు కదా స్టూడెంట్ని, నేను మిమ్మల్ని డాక్టర్గా లేక లాయర్గా తయారు చేస్తాను అని। పరంతు పడేంగే తబ్ తో బనేంగే, కానీ చదివితేనే అవుతారు। బాబా कहते बच्चे अच्छी रीति समझते हो कि राजयोग सिखलाने वाला एक ही भगवान है, ना कि कृष्ण। బాబా అంటున్నారు పిల్లలు మంచి రీతిలో అర్థం చేసుకున్నారు కదా, రాజయోగాన్ని నేర్పించేవాడు ఒక భగవంతుడే, అంతేకాని కృష్ణుడు కాదు। రాధే కృష్ణతో అలగ్ అలగ్ రాజాయికే బచ్చే హై, రాధాకృష్ణులు కూడా వేరువేరు రాజ్యానికి చెందిన పిల్లలు। ఉన్హోంకి ఆపస్ మే సగాయి హోతీ హై, వారికి నిశ్చితార్థం జరుగుతుంది ఇద్దరికి। షాదీకే బాద్ నామ్ బదల్తా హై, వివాహం తర్వాత పేరు మారుతుంది। इसलिए चित्र में भी लक्ष्मी नारायण के नीचे राधे कृष्ण को दिखाया है, అందుకే చిత్రాల్లో కూడా లక్ష్మీనారాయణులకి కింద రాధాకృష్ణుల్ని చూపించారు।
अब बाप अच्छी रीति समझाते हैं कि ये బ్రహ్మ भी నంబర్ 1 భగత్ తా. ఇప్పుడు బాబా మంచి రీతిలో తెలియచేస్తున్నారు, ఈ బ్రహ్మ కూడా నంబర్ 1 భక్తుడుగా ఉండేవారు. పిछाड़ी में नारायण की पूजा करते थे. ఈయన ఫస్ట్లో నారాయణుడికి పూజ చేసేవారు. कृष्ण की भक्ति की व नारायण की भक्ति की एक ही बात है. కృష్ణుడి భక్తి చేసినా లేక నారాయణుడి భక్తి చేసినా ఒకటే విషయం. కృష్ణ ही बड़ा होकर नारायण बनता है. కృష్ణుడే పెద్దవాడిగా అయి నారాయణుడిగా అవుతారు. अब तुमको नर से नारायण बनने के लिए राजयोग सिखला रहे हैं. ఇప్పుడు మిమ్మల్ని నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేసేందుకే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. अब तुम्हारे 84 జన్మ పూరే హోయే. ఇప్పుడు మీ యొక్క 84 జన్మలు పూర్తయిపోయాయి. अब इनकी आत्मा भी पढ़ रही है, फिर भविष्य में श्री कृष्ण बनती है. ఇప్పుడు వీరి ఆత్మ కూడా చదువుకుంటుంది, తిరిగి భవిష్యత్తులో శ్రీకృష్ణుడిగా అవుతుంది. బాప్ कहते हैं बच्चे तुम ज्ञान चिता पर बैठ गोरे बनते हो. బాబా అంటున్నారు, పిల్లలు మీరు జ్ఞాన చిత్తిపైన కూర్చుని ఎర్రగా అవుతున్నారు, తిరిగి కామచిత్తిపైన కూర్చుని నల్లగా అయిపోయారు. यह है कंसपुरी, मैं तुमको कृष्णपुरी ले जाने के लिए आया हूँ. ఇది కంసపురి, నేను మిమ్మల్ని కృష్ణపురిలోకి తీసుకువెళ్ళేందుకే వచ్చాను. శ్రీకృష్ణ ही सर्वगुण संपन्न 16 कला संपूर्ण है. यहाँ कोई में सर्वगुण है नहीं. శ్రీకృష్ణుడే సర్వగుణ సంపన్నుడు, 16 కళలా సంపూర్ణుడు. ఇక్కడ ఎవరూ సర్వగుణాలతోనూ లేరు. మే ఆయా హూ బచ్చోं को సంపూర్ణ నిర్వికారి బనానే. నేను వచ్చింది పిల్లల్ని సంపూర్ణ నిర్వికారీలుగా తయారు చేసేందుకు. బన్నా హే యోగ బల్ సే, యోగ బలంతోనే అవ్వాలి. బాహుబల్ హే హింసక్ లడాయి जो तीर कमान से होती थी. బాహుబలము అంటే హింసక యుద్ధం, బాణాలతోనూ అది అయ్యేది. ఫిర్ బందూకోం తల్వారోం సే హుయి, తర్వాత తుపాకులతోనూ కత్తులతోనూ అయింది. अब तो होती है बाम से, ఇప్పుడు బాంబుల ద్వారా అవుతుంది. खुद कहते हैं हम ऐसे बाम्स बनाते हैं जो घर बैठे सब खत्म हो जाएंगे. ఇప్పుడు స్వయం అంటారు, మేము ఇటువంటి బాంబులు తయారు చేస్తాం, ఇంట్లో కూర్చుండగానే మొత్తం సమాప్త అయిపోతుంది అని. ఫిర్ మిలిటరీ క్యా కరేగి, తిరిగి మిలిటరీ ఏం చేస్తుంది? బాప్ कहते हैं मीठे मीठे बच्चों ఏ పాఠశాల है. బాబా అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇది పాఠశాల. మే తుమ్కో ప్రిన్స్ శ్రీకృష్ణ జైసా బనాతా హూ. నేను మిమ్మల్ని యువరాజు శ్రీకృష్ణుడిలా తయారు చేస్తాను. जो फर्स्ट प्रिंस सतयुग का था वो अब 84 जन्म लेकर कलयुग में बेगर बना है. ఏ మొదటి రాజకుమారుడు సతయుగంలో ఉండేవాడో ఆయన ఇప్పుడు 84 జన్మలు తీసుకుని కలియుగంలో నిరుపేదగా అయిపోయాడు. భారత్ మే హీ ఉన్కా రాజ్య థా, భారతదేశంలోనే వారి రాజ్యం ఉండేది. ఫిర్ పునర్జన్మం లేనా పడేనా, తిరిగి పునర్జన్మలు తీసుకోవాలి కదా. కృష్ణకో భగవాన్ कहते तो भगवान फिर पुनर्जन्म में कैसे आएगा. కృష్ణుని భగవంతుడు అని అంటారు, మరి భగవంతుడు తిరిగి పునర్జన్మల్లోకి ఎలా వస్తాడు? భగవాన్ తో నిరాకార హై, భగవంతుడు నిరాకారుడు. ఓ హై హీ ఏక్ రచయిత, ఆయన ఒక్కరే రచయిత. బాకీ సబ్ హై రచన, మిగిలిన వారంతా రచన. తబ్ తో कहते हैं कि हम ఆత్మాయే సబ్ భాయి భాయి హై. అందుకే అంటారు, ఆత్మలైన మనమంతా సోదరులం. बाप समझाते हैं कि तुम ब्रह्मा कुमार कुमारी आपस में भाई बहन ठहरे. బాబా తెలియచేస్తున్నారు, బ్రహ్మ కుమారి కుమారులైన మీరంతా సోదర సోదరీలు. तो फिर क्रिमिनल असाल्ट कैसे हो, తిరిగి చెడు దృష్టి ఎలా ఉంటుంది? तुम वर्षा एक बाप से लेते हो भविष्य के लिए. మీరు వారసత్వం భవిష్యత్తు కొరకు ఒక బాబా నుంచి నేర్చుకుంటున్నారు. अगर पवित्र नहीं रहेंगे तो శాంతిధామ్ సుఖధామ్ మే कैसे जाएंगे. ఒకవేళ పవిత్రంగా అవ్వకపోతే శాంతిధామంలోకి సుఖధామంలోకి ఎలా వెళ్తారు? పుకార్తే भी है हम पतित बन गए पावन बनाने आओ. పిలుస్తారు, మేం పతితంగా అయిపోయాము, పావనంగా తయారు చేసేందుకు రండి అని. तो बाप कहते हैं मुझे याद करो. బాబా అంటున్నారు, నన్ను ఒక్కడనే స్మృతి చేయండి. ఏ తుమ్హారా అంతిమ జన్మ హై, ఇది మీ యొక్క అంతిమ జన్మ.
तुम सब आत्माएं अब वानप्रस्थ में जा सकते हो, इसलिए వానప్రస్థి హో. ఆత్మలేని మీరంతా ఇప్పుడు వాపస్ వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు, అందుకే అందరూ వానప్రస్థిలే. ऐसा कोई गुरु रास्ता बता ना सके, ఇలా ఏ గురువు దారిని తెలియచేయలేరు. ఏ జ్ఞాన్ హీ హై ఏక్ బాప్ కే పాస్, ఈ జ్ఞానం ఉండేది ఒక బాబా వద్ద. వహీ పతిత పావన్ నిరాకార్ హై, ఆయనే పతిత పావనుడు నిరాకారుడు. బాప్ कहते हैं कि मुझे याद करो थोड़े टाइम के लिए मैंने इस तन का लोन लिया है. బాబా అంటున్నారు, నన్ను ఒక్కడినే స్మృతి చేయండి, నేను కొద్ది సమయం కోసం ఈ తనువుని అద్దెకి తీసుకున్నాను. శరీర్ బిగర్ ఆత్మ कैसे बोल सकेगी, శరీరం లేకుండా ఆత్మ ఎలా మాట్లాడుతుంది. భగవాన్ वाच है कि मैं बूढ़े साधारण तन में प्रवेश कर तुम बच्चों को पढ़ाता हूँ. భగవాన్ వాచ, నేను వృద్ధ సాధారణ తనువులో ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. మే గర్భసే నహీ ఆతా హూ, నేనైతే గర్భంలోంచి రాను. గర్భమే ఆనే వాళ్ళే కోతో పునర్జన్మ మే ఆనా పడే, గర్భంలోకి వచ్చేవారైతే పునర్జన్మల్లోకి రావాల్సి ఉంటుంది. మే ఏక్ హీ బార్ ఆతా హూ, నేను ఒక్కసారి వస్తాను. ప్రకృతి కా ఆధార్ ముఝే జరూర్ చాహియే, నాకు తప్పకుండా ప్రకృతి యొక్క ఆధారం కావాలి. మే ఇస్మే బైట్ తుమ్కో పఢాతా హూ, నేను ఇందులో కూర్చొని మిమ్మల్ని చదివిస్తాను. ఏ తో పెహ్లే అప్నా జవాహరాత్ కా ధందా కర్తా తా, ఈయన మొదట తన వజ్రాల వ్యాపారం చేసేవారు. కోయి గురువునే నహీ సిఖాయా, అచానక్ హీ బాప్నే ప్రవేశ్ కియా, ఏ గురువు నేర్పించలేదు, అకస్మాత్తుగా బాబా ప్రవేశించారు. కరణ్ కరావన్ హార్ హోనే కారణ్ ఇస్సే కర్తవ్య కరాతే రహతే హై, చేసి చేయించేవాడైన కారణంగా వీరి ద్వారా కర్తవ్యం చేయిస్తూ ఉంటారు. ఏ బీ సీక్తా జాతా హై, ఇది కూడా నేర్చుకుంటూ వెళ్తారు. తుమ్ బీ సాత్ మే సీక్తే జాతే హో, మీరు కూడా నేర్చుకుంటూ వెళ్తారు. బోల్తే హై తుమ్కో పరంతు సున్తా పెహ్లే మే హూ, మాట్లాడతారు మీతో కానీ వినేది ముందు నేనే. పढ़ाने तुम बच्चों को आता हूँ परंतु इनकी ఆత్మ भी పढ़ती रहती है. శివ బాబా చెప్తున్నారు, చదివించేందుకు పిల్లలైన మీ వద్దకు వస్తాను, కానీ ముందు వీరాత్మే చదువుకుంటుంది, ఈ బ్రహ్మాత్మే చదువుకుంటుంది. బచ్చోं को రాజయోగ సిఖలానే ఆయా హూ, పిల్లలకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. ऐसा कभी कोई पढ़ाते नहीं है, ఇలా ఎప్పుడూ ఎవరిని చదివించరు. ఏ హే పావన్ బన్నే కి బాత్, ఇది పావనంగా అయ్యే విషయం. ఏ సంగం యుగ్ హై హీ పురుషోత్తం బన్నే కా, ఈ సంగం యుగమే పురుషోత్తములుగా అయ్యేందుకు. పురుషోత్తం శ్రీకృష్ణ థా, పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. स्वयंवर के बाद उनकी डिग्री कुछ कम हो जाती है, इसलिए श्री कृष्ण की महिमा बहुत है. స్వయంవరం తర్వాత వారి డిగ్రీ తగ్గిపోతుంది, అందుకే శ్రీకృష్ణుడికి చాలా మహిమ ఉంది. నామ్ హీ హై శ్రీకృష్ణపురి, ఇన్కో కహా జాతా హై కంసపురి, పేరే శ్రీకృష్ణపురి, దీన్ని కంసపురి అని అంటారు. బాకీ కహానీ బనాయి హై కృష్ణ और కంస్కి, కృష్ణుడు మరియు కంసుడి యొక్క కథ తయారు చేయబడింది. బच्चों को समझाया है कि परिपक्व अवस्था होने से భక్తి ఆపే హీ छूट जाएगी. బాబా పిల్లలకి తెలియచేశారు, పరిపక్వ అవస్థ రావటంతో భక్తి దానంతటదే వదిలిపోతుంది. తుమ్ కభీ కోయి కో ఐసా నహీ కహనా కి భక్తి నా కరో, మీరెప్పుడూ ఎవరితో ఇలా అనద్దు భక్తి చెయ్యొద్దు అని. ఉన్కో జ్ఞాన్ దేనా హై, వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. బాప్ తుమ్కో జ్ఞాన్ దే స్వర్గ కా ప్రిన్స్ బనానే ఆయే హై, బాబా మీకు జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గానికి యువరాజుగా తయారు చేసేందుకు వచ్చారు. కృష్ణ भी स्वर्ग का मालिक था अब नहीं है, కృష్ణుడు కూడా స్వర్గానికి యజమానిగా ఉండేవాడు, ఇప్పుడు లేదు. फिर से वो भी రాజయోగ్ ద్వారా బన్ రహే హై, తిరిగి రాజయోగం ద్వారా శ్రీకృష్ణుడు తయారవుతున్నాడు. తుమ్కో भी పురుషార్థ కర్ బాప్ కో యాద్ కర్నా హై, మీరు కూడా పురుషార్థం చేసి బాబాని స్మృతి చేయాలి. హెవెన్ की స్థాపన करने वाला है हेवनली गॉड फादर, స్వర్గాన్ని స్థాపించేవాడు స్వర్గ రచయిత తండ్రి. వహీ ఆకర్ నయి సృష్టి రచతే హై, వారే వచ్చి కొత్త సృష్టిని రచిస్తారు. ఓ కరేగా తబ్
జబ్ కలియుగ్ పూరా హోగా, ఎప్పుడైతే కలియుగం పూర్తవుతుందో అప్పుడే చేస్తారు. సత్యుగ్ త్రేతామే నెహి ఆతే, సత్య త్రేతా యుగాల్లోకి రారు. कहते हैं मैं కల్ప కల్ప సంగం యుగే యుగే ఆతా హూ. బాబా అంటున్నారు నేను కల్పకల్పం ప్రతి సంగమ యుగ యుగానికి వస్తాను. उन्होंने कल्प अक्षर निकाल सिर्फ युगे युगे लिख दिया है. వారు కల్పం యొక్క అక్షరం తొలగించి కేవలం యుగ యుగానికి అని రాశారు. 4 యుగాలు ఉన్నాయి, 5వది ఈ సంగమ యుగము. అచ్చా ఫిర్ తో 5 అవతార్ మానో. అచ్చా తిరిగి 5 అవతారాలు అనుకుంటారు. పరంతు ఇతనే కచ్ మచ్ పరశురామ్ అవతార్ హోతే హే క్యా. కానీ ఇన్ని కచ్చావతారం, మత్స్యావతారం, పరశురామ అవతారాలు ఉంటాయా? ఏ సభీ హై శాస్త్రం కి బాతే. ఇవన్నీ కూడా శాస్త్రాల యొక్క విషయాలు. ధర్మ కా నామ్ और భారత్ కా నామ్ హీ బదిలీ కర్ దియా హై. ధర్మం యొక్క పేరు, భారతదేశం యొక్క పేరు మార్చేశారు. హిందూ ధర్మ और హిందుస్థాన్ కహ దేతే హై. హిందూ ధర్మం మరియు హిందుస్థాన్ అని అంటారు. భారత్ నామ్ క్యూం బదల్నా చాహియే. భారతదేశం అనే పేరు ఎందుకు మార్చాలి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటారు. ఉస్మే భీ భారత్ కా అక్షర్ ఆతా హే. భగవద్గీతలో కూడా భారతదేశం అనే అక్షరం వస్తుంది. बाप समझाते हैं कि तुमने कोई एक जन्म थोड़ी ही भक्ति की है. బాబా తెలియచేస్తున్నారు మీరు ఒక్క జన్మ ఏమీ భక్తి చేయలేదు, ద్వాపరయుగం నుండి చేశారు. భక్తి भी पहले एक ही करते थे. భక్తి కూడా ముందు ఒక్కరికే చేసేవారు, కేవలం శివుడికే భక్తి చేసేవారు. जिस शिव बाबा ने ही भारत को स्वर्ग बनाया था और अब फिर स्वर्ग का मालिक बनाने आए हैं. ఏ శివబాబా అయితే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారో ఇప్పుడు తిరిగి స్వర్గానికి యజమానిగా తయారు చేసేందుకు వచ్చారు. तो पतित शरीर में बैठ बताते हैं कि मैं आता ही हूँ पतित शरीर में, पतित दुनिया में पतितों को पावन बनाने. బాబా చెప్తున్నారు నేను పతిత శరీరంలో కూర్చుని చెప్తున్నాను, నేను వచ్చేదే పతిత శరీరంలో, పతిత ప్రపంచంలో పతితుల్ని పావనంగా తయారు చేసేందుకు. భక్తి మార్గ మే తో ఫిర్ భీ మేరే లియే బడా భారీ మందిర్ బనాతే హై. భక్తి మార్గంలో అయితే నా కోసం చాలా పెద్ద మందిరాలు తయారు చేస్తారు. కితనీ క్లియర్ బాత్ హై. ఎంత క్లియర్ విషయము. ఇన్మే బాబా की ప్రవేశత हुई और గీతా ఆది పढ़ना छोड़ दिया. ఈ బ్రహ్మ బాబాలో ఎప్పుడైతే శివ బాబా ప్రవేశించారో గీత ఆది చదవటం వదిలేశారు, భక్తి వదిలిపోయింది. అనాయాసహితో చూడా అకస్మాత్తుగా వదిలేశారు. తుమ్కో కోయినే కహా నహీ కి భక్తి నహీ కరో. మీకెవరు చెప్పలేదు భక్తి చెయ్యొద్దు అని. అబ్ తుమ్ బచ్చోं को बाप समझाते हैं कि फिर से मैं तुमको कृष्णपुरी का मालिक बनाता हूँ. ఇప్పుడు పిల్లలేని మీకు బాబా తెలియచేస్తున్నారు తిరిగి నేను మిమ్మల్ని కృష్ణపురికి యజమానిగా తయారు చేస్తాను. కృష్ణకి ఫిర్ 8 డినాయస్టీ చల్తీ హై. కృష్ణుడిది తిరిగి 8 వంశాలు నడుస్తుంది. పహలే కహెంగే ప్రిన్స్ ఆఫ్ సత్యుగ్, ఫిర్ బంతా హై కింగ్ ఆఫ్ సత్యుగ్. ముందు ఫస్ట్ సత్యుగానికి రాజకుమారుడు అవుతారు, తర్వాత సత్యుగానికి మహారాజు అవుతారు. 8 పీढ़ी उनकी चलती है. 8 తరాలు నడుస్తుంది. उस समय तो दूसरी राजाई होती नहीं. ఆ సమయంలో ఇంకొక రాజ్యమే ఉండదు. अब बाबा कहते हैं तुम बच्चे भी सतयुग के प्रिंस बनो. ఇప్పుడు బాబా అంటున్నారు పిల్లలైన మీరు కూడా సత్యుగానికి యువరాజులుగా అవ్వండి. భక్తి మే కోయి సుఖ్ నహీ హై. భక్తిలో ఏమీ సుఖం లేదంటున్నారు బాబా. జ్ఞాన్ సే తుమ్ స్వర్గ కే మాలిక్ బంతే హో. జ్ఞానంతో మీరు స్వర్గానికి యజమానిగా అవుతున్నారు. कोई का बाप मर जाता है तो उनसे पूछा जाए तुम्हारा बाप कहाँ गया. कहेंगे స్వర్గవాసి हुआ. ఎవరైనా తండ్రి చనిపోతే వారిని అడిగితే మీ తండ్రి ఎక్కడికి వెళ్ళారు అంటే స్వర్గస్థులయ్యారు అంటారు. समझते हैं आत्मा और शरीर दोनों गए. ఆత్మ శరీరం రెండు వెళ్ళిపోయాయి అనుకుంటారు. लेकिन शरीर तो यहाँ ही छोड़ गए. బాకీ గయి ఆత్మ. కానీ శరీరాన్ని ఇక్కడే వదిలేశారు, ఇంక మిగిలింది ఆత్మ. ఇస్కా మతలబ్ పెహలే నరక మే థా. దీని అర్థం ముందు నరకంలో ఉన్నట్లే. ఆత్మ శరీర్ छोड़ स्वर्ग में गई फिर इसमें रोने की क्या दरकार है.
ఆత్మ శరీరాన్ని వదిలేసి స్వర్గంలోకి వెళ్ళినప్పుడు ఇందులో ఏడవలసిన అవసరం ఏముంది? స్వర్గ్ అబ్ యహా హై క్యా, స్వర్గం ఇక్కడ ఉందా? పరంతు సమజ్తే నహీ హై, కానీ అర్థం చేసుకోరు. కే దేతే సబ్ ఈశ్వర్ కా హుకుం హై, అంటారు అంతా ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. సుఖ్ దుఃఖ్ సబ్ ఈశ్వర్ దేతా హై, సబ్ ఈశ్వర్ కే రూప్ హై, సుఖ దుఃఖాలన్నీ ఈశ్వరుడే ఇస్తారు, అన్నీ ఈశ్వరుడి యొక్క రూపాలు అంటారు. परंतु बाप कहते कि मैं बच्चों को दुख कैसे दे सकता हूँ, కానీ బాబా అంటున్నారు నేను పిల్లలకి దుఃఖాన్ని ఎలా ఇస్తాను? బాప్ సే బచ్చే కబ్ దుఃఖ్ మాంగతే హే క్యా, తండ్రి నుండి పిల్లలు ఎప్పుడైనా దుఃఖం అడుగుతారా? బాప్ తో బచ్చోं को लायक बनाकर ప్రాపర్టీ దే జాతే హై, బాబా అయితే పిల్లల్ని యోగ్యులుగా తయారు చేసి వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. బాకీ దుఃఖతో హరేక్ కో కర్మోं के अनुसार ही मिलता है, మిగిలిన దుఃఖమైతే ప్రతి ఒక్కరికి తమ కర్మల అనుసారంగా లభిస్తుంది. బాప్ कहते हैं अब बच्चे आदि कुछ नहीं मांगो, బాబా అంటున్నారు పిల్లలు ఇప్పుడు ఏది అడగద్దు. అభి ఏ ప్రాపర్టీ ఆది సబ్ ఖతం హోనే వాలీ హై, ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులు అన్నీ సమాప్తి కానున్నాయి. ఫిర్ తుమ్హారే బచ్చోं को क्या मिलेगा, తిరిగి మీ పిల్లలకేం లభిస్తుంది? ఇత్నా సమయ హీ నహీ హై జో తుమ్హారీ ప్రాపర్టీ కా బచ్చా మాలిక్ బన్ సకే, ఇంత సమయమే లేదు మీ ఆస్తికి పిల్లలు యజమాని కావటానికి. బచ్చా బడా హో తబ్ తో మాలిక్ బనే, పరంతు ఇత్నా టైం హీ నహీ హై, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి అప్పుడే యజమానిగా అవ్వాలి, కానీ ఇంత సమయం లేదు. వినాశ్ సామ్నే ఖడా హై, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. मनुष्य तो कहते हैं कि कलयुग में अजून 40,000 वर्ष पड़े हैं, మనుషులు అనుకుంటున్నారు కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని. ఏ బ్రహ్మ కుమార్ కుమారియాతో వినాశ్ వినాశ్ కర్తే రహతే హై, ఈ బ్రహ్మ కుమారి కుమారులు ఎప్పుడు వినాశనం వినాశనం అంటూనే ఉంటారు. కథ ఉంది కదా, పులి వచ్చింది ఆఖరికి వచ్చేసి తినేసి వెళ్ళిపోయింది. సబ్ సమజ్తే హై థోడా థోడా కాల్ ఆయేగా, అందరూ అర్థం చేసుకుంటున్నారు నెమ్మదిగా కాలం వస్తుంది అని. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు అంటారు కదా మహాకాలుడు వచ్చారు. శివ్ బాబా కాలోం కా కాల్ ఆయా హే, శివ్ బాబా కాలుడికే కాలుడు మహాకాలుడు వచ్చి ఉన్నారు. జో సభీ ఆత్మాओं को వాపస్ లే జాయేగా, ఆత్మలందరినీ వాపస్ తీసుకెళ్ళిపోతారు. తో శరీర్తో జరూర్ ఛోడ్నా పడే, తప్పకుండా శరీరాలందరూ వదిలేయాల్సి ఉంటుంది. इसलिए బాబా कहते हैं योग से पवित्र बनो, అందుకే బాబా అంటున్నారు యోగం ద్వారా పవిత్రంగా అవ్వండి. ఆత్మాओं को पवित्र बनाए फिर वापस ले जाएंगे, ఆత్మల్ని పవిత్రంగా తయారు చేసి తిరిగి వాపస్ తీసుకువెళ్ళిపోతారు. अगर पवित्र नहीं बनेंगे तो बहुत सजाएं अंत में खानी पड़ेगी और ऊंच पद भी पा नहीं सकेंगे, ఒకవేళ పవిత్రంగా అవ్వకపోతే చాలా శిక్షలు అంతిమలో అనుభవించాల్సి ఉంటుంది, అప్పుడు ఉన్నత పదవిని కూడా పొందలేరు. శ్రీకృష్ణుడు నంబర్ 1 పాస్ విత్ ఆనర్ హై, ఉनको స్కాలర్షిప్ మిల్తీ హై. శ్రీకృష్ణుడు నంబర్ 1 పాస్ విత్ ఆనర్, ఆయనకే స్కాలర్షిప్ లభిస్తుంది. 21 జన్మలు రాజ్యాన్ని పొందుతారు. కిత్నా సహజ్ సమఝాతే హై, బాబా ఎంత సహజంగా తెలియచేస్తున్నారు. బుద్ధి మే బైఠతా భీ హై ఫిర్ గుమ్ హో జాతా హై, బుద్ధిలో కూర్చుంటుంది తిరిగి మాయమైపోతూ ఉంటుంది. కిస్కో భీ భక్తి చూడానీ నహీ హై, ఎవరిని భక్తి విడిపించకూడదు. బాప్ ఆయే హై భక్తోं को భక్తి కా ఫల్ దేనే, బాబా వచ్చిందే భక్తులకు భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేందుకు. कहती है मैं कल्प पहले मिसल फिर उसी साधारण तन में आया हूँ, బాబా అంటున్నారు నేను కల్ప పూర్వం వలె అదే సాధారణ తనువులోకి వచ్చాను. కల్ప కల్ప ఆకర్ తుమ్కో పఢాతా హూ, కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. ఇది ఉన్నతోన్నతమైన చదువు. తుమ్ జాన్తే హో హం సతో ప్రధాన్తే, మీకు తెలుసు కదా మేము సతో ప్రధానంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయాం. భారతదేశం తిరిగి సతో ప్రధానంగా అవుతుంది. और धर्म वालों ने इतना सुख नहीं देखा है तो दुख भी नहीं देखा है, ఇతర ధర్మం వాళ్ళు ఇంత సుఖాన్ని చూడలేదు ఇంత దుఃఖాన్ని కూడా చూడలేదు. बाहर वालों के पास पैसा तो बहुत है तो गरीब देश को खर्च देते हैं, బయట వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంది అందుకే పేద దేశాలకి అప్పులు ఇస్తారు. उन बिचारों को पता नहीं है ये तो रिटर्न हो रहा है,
వారికి తెలీదు తిరిగి ఇది రిటర్న్ అయిపోతుంది అని. బిల్కుల్ ఘోర్ అంధ్యారే మే కుంభకర్ణ్ కి నీంద్ మే సోయే హోయే హై. పూర్తి ఘోరమైన చీకటిలో కుంభకర్ణుడి నిద్రలో నిద్రపోతున్నారు. పిచాడి మే హాయ్ హాయ్ కర్ ఉఠేంగే. అంతిమంలో అయ్యో అయ్యో అంటూ లేస్తారు. ఫిర్ తుమ్ కహెంగే టూ లేట్. తిరిగి మీరు టూ లేట్ అంటారు, ఎందుకంటే యుద్ధం ప్రారంభమైపోతుంది. తిరిగి అప్పుడు ఏం చేస్తారు? భంబోర్ కో ఆగ్ లగ్ జాతి ఫిర్ తో టూ లేట్ హో జాతా హే. ఈ ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది, తిరిగి టూ లేట్ అయిపోతుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు తొందరగా పురుషార్థం చేస్తూ వెళ్ళిపోండి. బాబా కోయి జాస్తి తక్లీఫ్ నహీ దేతే హై. బాబా ఏమీ ఎక్కువ కష్టాన్ని ఇవ్వరు. बाबा को आकर कहते हैं, बाबा अगर हम पूजा नहीं करते तो वो कहते हैं कि ये तो नास्तिक बन गया है. చాలామంది అంటారు, బాబా మేము పూజ చేయకపోతే వాళ్ళు నాస్తికులు అయిపోయారు అని అంటున్నారు అంటారు. బాబా రాయ్ దేతే హే కి సాక్షి హోకర్ బాబా కి యాద్ మే రహో. బాబా సలహా ఇస్తారు, సాక్షిగా ఈ బాబా స్మృతిలో ఉండండి. కొంచెం పూజ బయట నుంచి చేయండి. ఒకటి హృదయపూర్వకంగా చేయటం, రెండోది రాజీ అయ్యేందుకు చేయటం. లోపల మీరు శివ్ బాబాని స్మృతి చేయాలి. అగర్ కోయి తంగ్ కర్తే హే తో పూజా కర్ దిఖాओ తో वो खुश हो जाएंगे. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని విసిగిస్తే పూజ చేసి చూపించండి, వారు సంతోషపడతారు. ఏ కోయి పాప్ కా కామ్ నహీ హై. ఇదేమి పాపం పని కాదు కదా. బాబా తో బహుతోं को कहते हैं షాదీ ఆది పర్ భలే జాओ. బాబా చాలామందికి చెప్తారు, వివాహాలకి వాట్లకి కూడా భలే వెళ్ళండి. దోనో తరఫ్ తోడ్ నిభానా హే. రెండు పక్కల తోడు నిర్వర్తించాలి. వహా భీ సునాతే కోయి నా కోయి కో తీర్ లగ్ జాయేగా. అక్కడ కూడా వినిపిస్తూ ఏదో ఒక రకంగా బాణం తగులుతుంది. యుక్తి సే చల్నా హే. యుక్తిగా నడవాలి. బాప్ కా ఫర్మాన్ హే కి అబ్ పతిత్ నహీ బన్నా హే. బాబా యొక్క ఆజ్ఞ, ఇప్పుడు పతితం అవ్వకూడదు. పవిత్ర బన్నే సే హీ తుమ్ కృష్ణపురి కే మాలిక్ బనేంగే. పవిత్రంగా అవటంతోనే మీరు కృష్ణపురికి యజమానిగా అవుతారు. శివ్ బాబాకు యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. శివ్ బాబాని స్మృతి చేసినట్లయితేనే మీ వికర్మలు వినాశనం అవుతాయి, విశ్వానికి యజమానిగా అవుతారు. बच्चों ऐसी युक्ति से अपने मित्र संबंधियों को समझाना है. పిల్లలు ఇలా యుక్తిగా మీ మిత్ర సంబంధికులకు తెలియచేయాలి. అది దైహిక యాత్ర, ఇది ఆత్మిక యాత్ర. ఈ ఆత్మిక యాత్ర బాబాయే నేర్పిస్తున్నారు. कहते हैं कि मामे को याद करो तो पतित से पावन बन जाएंगे और सब दुख दूर हो जाएंगे. బాబా అంటున్నారు, నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే పతితుల నుంచి పావనంగా అవుతారు, మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. कोई विरला व्यापारी व्यापार करे अर्थात వైకుంఠ की బాద్షాహీ లేవే. ఎవరైనా విలువైన వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి అంటే వైకుంఠం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ధనాన్ని కూడా బాబా చెప్తున్నారు, వ్యర్థంగా ఖర్చు పెట్టద్దు. ऐसे भी ना हो पैसे आदि कहाँ मुफ्त हो जाए. ధనం కూడా ఫ్రీగా లభించటం అనేది ఉండదు. గర్బార్ బి సంభాలనా హే. ఇల్లు వాకిళ్ళు సంభాళించాలి, పిల్లల పాలన చేయాలి, కేవలం శ్రీమతంపై నడవాలి. రాయ్ లేని హే కి బాబా ఇస్ హాలత్ మే హమ్ క్యా కరే. సలహా తీసుకోవాలి, బాబా ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలి అని. बाबा बच्ची कहती है कि हम शादी करें तो बाबा कहते शादी करानी पड़ेगी क्योंकि उनका हिस्सा है, उनको दे दो. బాబా అమ్మాయి అంటుంది వివాహం చేసుకోవాలి అని. బాబా అంటారు, వివాహం చేయాల్సి వస్తే చేసేయండి. వివాహం చేసి తన వాటా ఏదైతే ఉందో అది వారికి ఇచ్చేయండి. బాబా కేవలం తెలియచేస్తారు, ఏదైనా అడగాలనుకుంటే అడిగి శ్రీమతంపై నడవండి. బచ్చోं को बाप की आज्ञा पर चलना है, इसमें ही कल्याण है. పిల్లలు తండ్రి ఆజ్ఞపైన నడవాలి, ఇందులోనే కళ్యాణం ఉంది. అచ్చా मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. फर्स्ट पॉइंट, हर कर्म साक्षी होकर शिव बाबा की याद में करना है.
ప్రతి కర్మ సాక్షిగా అయి శివ్ బాబా స్మృతిలో చేయాలి. లౌకిక్ అలౌకిక్ దోనో తరఫ్ తోడ్ నిభానా హై. లౌకికం అలౌకికం రెండు పక్కల తోడు నిర్వర్తించాలి. లౌకికంతో యుక్తియుక్తంగా నడవాలి. సెకండ్ పాయింట్, ఈ సమయ అంతిమ జన్మ మే బీ ఏ వానప్రస్థ అవస్థ హై. ఈ సమయంలో అంతిమ జన్మలో కూడా ఇది వానప్రస్థ అవస్థ. వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. అందువల్ల పావనంగా తప్పకుండా అవ్వాలి. ఏ బంధనాలు తయారు చేసుకోకూడదు. వరదానము, పురానే సంస్కారం వ విఘ్నోं से मुक्ति प्राप्त करने वाले సదా శక్తి సంపన్న భవ. పాత సంస్కారాలు లేక విఘ్నాల నుండి ముక్తిని ప్రాప్తింప చేసుకునే సదా శక్తి సంపన్న భవ. किसी भी प्रकार के विघ्नों से, कमजोरियों से या पुराने संस्कारों से मुक्ति चाहते हो तो शक्ति धारण करो, अर्थात अलंकारी रूप होकर रहो. ఏ విధమైన విఘ్నాలు కానీ బలహీనతలు కానీ లేక పాత సంస్కారాల నుండి ముక్తిని పొందాలి అనుకుంటే శక్తిని ధారణ చేయండి, అంటే అలంకార రూపీ అయి ఉండండి. जो अलंकारों से सदा सजे सजाए रहते हैं वो भविष्य में विष्णुवंशी बनते हैं लेकिन अभी వైష్ణవ్ బన్ జాతే हैं. ఎవరైతే అలంకారాలతో సదా అలంకరింపబడి ఉంటారో వారే భవిష్యత్తులో విష్ణువంశీలు అవుతారు, కానీ ఇప్పుడు వైష్ణవులు అవుతారు. उन्हें कोई भी तमोगुणी संकल्प व संस्कार टच नहीं कर सकता. వారిని ఎటువంటి తమోగుణి సంకల్పం లేక సంస్కారాలు టచ్ చేయవు. वे पुरानी दुनिया अथवा दुनिया की कोई भी वस्तु और व्यक्तियों से सहज ही किनारा कर लेते हैं. వారు పాత ప్రపంచం లేక ప్రపంచం యొక్క ఎటువంటి వస్తువులు వ్యక్తులకు కూడా సహజంగా దూరంగా ఉంటారు. उन्हें कारणे अकारणे भी कोई टच नहीं कर सकता. వారిని కారణ అకారణాల్లో కూడా ఎవరు కూడా టచ్ చేయలేరు. స్లోగన్, हर समय हर कर्म में बैलेंस रखना ही सर्व की ब्लेसिंग प्राप्त करने का साधन है. ప్రతి సమయం ప్రతి కర్మలో బ్యాలెన్స్ వహించడమే సర్వుల బ్లెస్సింగ్స్ ప్రాప్తింప చేసుకునేందుకు సాధనము. అచ్చా, ఓం శాంతి.